భయ్యా మనం సైప్రస్ ఐలాండ్ కంట్రీకి వచ్చిన తర్వాత ఫస్ట్ థింగ్ చేయాల్సింది ఏంటంటే మనం బీర్ తీసుకొని బీచ్లో కూర్చొని బిగినీలు చూడటం కన్నా ముందు మనం బ్యాంక్ అకౌంట్ అయితే ఓపెన్ చేయాలి. ఇప్పుడు ఈ వీడియోలో నేను సైప్రస్ కంట్రీకి వచ్చిన తర్వాత ఏ బ్యాంక్ అకౌంట్ తీసుకుంటే ఫ్లెక్సిబుల్గా ఉంటుందో ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు షేర్ చేస్తా. నేనుండే ఐలాండ్ కంట్రీలో 2 బ్యాంక్స్ అయితే ఉంటుంది. ఒకటి హెల్లిక్ బ్యాంక్ ఉంటుంది, ఇంకోటి బ్యాంక్ ఆఫ్ సైప్రస్ అనేది. ఈ 2 బ్యాంక్స్ అయితే ఇక్కడ ఎక్కువ యూజ్ చేస్తారు. ప్రజెంట్ నేను యూజ్ చేసే బ్యాంక్ అయితే హెల్లిక్ బ్యాంకు. నేను కూడా మీకు హెల్లిక్ బ్యాంక్ యూజ్ చేసామనే సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే నేను రాకముందు అయితే బ్యాంక్ ఆఫ్ సైప్రస్ అనేది ఎక్కువ మంది తీసుకునే వాళ్ళు. బట్ ఇప్పుడు హెల్లిక్ బ్యాంక్ అనేది చాలామంది ఫ్లెక్సిబుల్ అయితే ఉంటుంది. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసే ముందు ప్రతి ఒక్కరిలో ఆలోచించేది ఏంటంటే మనం వర్క్ చేసుకున్న తర్వాత ఎప్పుడైతే మనీ డిపాజిట్ చేస్తామో ఆ మనీ అనేది ఎప్పుడైతే లిమిట్ దాటిందో చాలా బ్యాంకులు అయితే బ్లాక్ చేస్తాయి. ఈ రిస్ట్రిక్షన్స్ అనేది బ్యాంక్ ఆఫ్ సైప్రస్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది హెల్లిక్ బ్యాంక్తో కంపేర్ చేసుకుంటే. సో నేనైతే ఈ కంట్రీకి వచ్చిన తర్వాత హెల్లిక్ బ్యాంక్ తీసుకోమని అయితే సజెస్ట్ చేస్తా. అండ్ బ్యాంక్ ఆఫ్ సైప్రస్లో అట్ ప్రెజెంట్ ఒక ప్రాబ్లం ఏమొస్తుందంటే రెంటల్ అగ్రిమెంట్స్ ఎవరైతే చాలామంది ఈ కంట్రీకి వచ్చిన తర్వాత తీసుకుంటారో బ్యాంక్ ఆఫ్ సైప్రస్ అనేది టూ మచ్ రిస్ట్రిక్షన్స్ అయితే పెడుతుంది. లైక్ రెంటల్ అగ్రిమెంట్ మీద మనకి ఓనర్ సైన్స్ కానీ విట్నెస్ కానీ టోటల్గా కంప్లీట్గా 4 సిగ్నేచర్స్ అయితే అడుగుతున్నారు. సో చాలామంది రెంటల్ అగ్రిమెంట్స్ ఉన్న వాళ్ళు అయితే అవి ప్రొవైడ్ చేయట్లేదు బ్యాంక్ ఆఫ్ సైప్రస్కి. అండ్ బ్యాంక్ ఆఫ్ సైప్రస్ వాళ్ళు ఇంకోటి ఏమడుగుతున్నారంటే మన పేరు మీద ఎలక్ట్రిసిటీ బిల్ లేదా యూటిలిటీ బిల్ అనేది కంపల్సరీగా మన పేరు అయితే ఉండాలి. సో స్టార్టింగ్ వచ్చిన వాళ్ళకి మన పేరు మీద మార్చడం అనేది అయితే కష్టం. ఇప్పుడైతే మీరు అడగొచ్చు, అన్న స్ట్రైట్ ఫార్వర్డ్గా ఈ 2 బ్యాంక్స్లో కన్ఫ్యూజన్గా ఉంది, ఒక బ్యాంక్ అకౌంట్ సజెస్ట్ చేయన్నా అంటే నేనైతే హెల్ప్ బ్యాంక్ స్ట్రైట్ ఫార్వర్డ్గా అదే తీసుకోమని అయితే చెప్తా. ఇప్పుడు మీరు బ్యాంక్ అకౌంట్కి ఏమేమి తీసుకెళ్లాలంటే పాస్పోర్ట్ ఒకటి తీసుకెళ్ళాలి, రెంటల్ అగ్రిమెంట్ అయితే ఒకటి తీసుకెళ్ళాలి. మోస్ట్లీ 2 అయితే సరిపోతుంది. బట్ మన డాక్యుమెంట్స్ అన్నీ క్యారీ చేస్తే అక్కడ ఏమైనా అడిగినా అయితే మీకు ప్రాబ్లం ఉండదు. ఫర్ మోర్ సైప్రస్ అప్డేట్స్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో సైప్రస్లో తెలుగోడు.